మెడికో ప్రీతి కేసును ప్రభుత్వం పథకం ప్రకారం నీరుగారుస్తోందని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. సీఎంఓ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అధికారులు పనిచేస్తున్నారని విమర్శించారు. నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రీతి ఎలా చనిపోయిందో ఇప్పటివరకు చెప్పలేదన్నారు. కేసీఆర్ కు మహిళలంటే గౌరవం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నేరాలు జరుగుతున్నాయని, ప్రీతి వ్యవహారంలో నిజాలు బయటికి రావాల్సి ఉందన్నారు సంజయ్. పార్టీ గతం నుంచి ఆరోపిస్తూ ఉన్నది. ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మహిళా వ్యతిరేకి ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత గాలి కొలేసింది. ఇప్పుడు మాత్రం కేసీఆర్ బిడ్డను సేవ్ చేయడానికి అధికార యంత్రాంగం పనిచేసి మహిళల యొక్క ప్రాణాలను వాళ్ళ కనీసం వాళ్ళని రక్షించడంలో పూర్తిగా వాళ్ళ ప్రాణాలను గాలి కొలేసింది తప్ప ఇలా కేవలం వాళ్ళకి కావాల్సింది కేసీఆర్ బిడ్డను ఈ మద్యం కోడ్ నుంచి ఏ విధంగా సేవ్ చేయాలని చెప్పి ఆలోచన తప్ప ఈ మహిళలను ఏ విధంగా సేవ్ చేయాలని చెప్పి ఆలోచనతో ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లేదు. ఏదో చూసినా కూడా ఏ రోజుకో పూటకో అఘాయిత్యం, రోజుకో రేపు, గంటకో మర్డర్ అవుతుంది తప్ప ఇలా కనీసం వీళ్ళ ప్రాణాల రక్షణ లేని పరిస్థితులు అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యమే. ఇంతవరకు ముఖ్యమంత్రి మాట్లాడలే. కనీసం ఇక్కడ ఒక డాక్టర్ హత్య జరిగింది, అది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం దాని గురించి ఇంతవరకు మాట్లాడే సందర్భం లేవు, మాట్లాడేది అవకాశం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందిస్తారంటే ఒక్కసారి వాస్తవ విషయాలు మనం ఆలోచించాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి ప్రతిసారి అంటే అసెంబ్లీలో మాట్లాడారు, నేను గుడ్లు వీకేస్తా, కళ్ళు వీకేస్తా, కాళ్ళు వీకేస్తా, నిన్నే వీకేసే రోజు దగ్గరగా వచ్చిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ముఖ్యమంత్రి మాటలు తప్ప ఏం కనీసం చేతలు చూపెట్టే పర్లేదు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే నిజంగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ మహిళల మీద కన్నెత్తి చూపితే వాడిని ఎక్కడికక్కడ కాల్ చేసే పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది.